హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే ఎగ్ పొంగనాలు. ఈ ఎగ్ పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఎప్పుడు తినే ఆమ్లెట్లా కాకుండా ఇలా ఓసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి సర్వ్ చేశారంటే తిన్న వాళ్ళు తప్పక మెచ్చుకోవాల్సిందే. అంత టేస్టీగా టెంప్టింగ్గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే ఎగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు దాకా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒక ఆలూని తీసుకొని పై పొట్టంతా పీలర్తో తీసేసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని 1 కప్పు దాకా గ్రేట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే టమాటో ముక్కలు అలాగే క్యారెట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ని పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని మొత్తాన్ని బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, పొటాటో, క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూను కారము, ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ తీసుకొని ఇందులో వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూను వేసుకోవాలి. ఇలా అన్నింటిలో ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా స్టిక్తో కానీ లేదా స్పూన్తో కానీ నిదానంగా మరోవైపుకి తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఎగ్ రెసిపీ బ్రేక్ఫాస్ట్లా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్లా, సాంబార్ రైస్లోకి సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. మీరు ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ రెసిపీని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు. మరి చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.